ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే మిత్రరవిసూర్యభానుఖగపోష్ణ హిరణ్యగర్భమరీచాదిత్య సవితృ అర్కభాస్కరేభ్యో నమః శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు ఆదివారం కనుక రవిగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపే అయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 19/5/2024 ఆదివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, నందతిథి అయిన ఏకాదశి మధ్యాహ్నం 1:10 వరకు ఉన్నది పిమ్మట ద్వాదశి. నేడు హస్తా నక్షత్రం రాత్రి 2:50 వరకు ఉన్నది పిమ్మట చిత్తా నక్షత్రం. నేటి వర్జ్యం పగలు 9:33 నుండి 11:21 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:27 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:24 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:19. నేడు ఆదివారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా నేడు చేసే ప్రయాణాలు ధాన్య లాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే ఉదయం 7:30 నుండి 9 వరకు, మరలా రాత్రి 6 నుండి 7 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, ముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జిత ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. నేడు మతత్రయ ఏకాదశి పర్వదినం కనుక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలకు మరియు దానాలకు, దీక్షలకు అనుకూలమైన రోజు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.